అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అంటారు. మేము అననే లేదు అధ్యక్ష, మా జీవితం ఇట్లా వాస్తవం చెప్పాలి కానీ అబద్ధాలు చెప్పి అనవసరం లేని చెప్పి మీరు ఇంటికో మేము అననే అసలు చరిత్ర మా వాడిని వాగ్దానం చేసినామా? మా స్పీచ్ ఉందా? అటు చూడు బే, అద్భుతమైన తెలంగాణ వస్తుంది. ప్రతి పంటలతో కలకలవాడుతుంది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. తాగినప్పుడు ఒక మాట, తాగు ముందుకు ఒక మాట. అరే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేకపోతే వైన్స్లకు బార్లకు బానిసవా? నీకు ఒకవేళ గుర్తుకు లేకపోతే యూట్యూబ్ లో ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకో. నువ్వేం మాట్లాడినావు నీకు అర్థమవుతుంది కదా. కేసీఆర్ రావడం మేము ఒప్పుకోము, నిరుద్యోగులం అయితే ఒప్పుకోం. ఏ చూసినా నిరుద్యోగులకు ఒక్కటి చేయలేదు. 80,000 ఉద్యోగాలు ఇస్తానని 2022లో మార్చ్ లో నోటిఫికేషన్ ఇచ్చిండ. ఇప్పటి వరకు 0 పోస్టులు ఒక్కటి నింపలేదు. విద్యార్థులంతా కూడా మా ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడకుండా, బుల్లెట్ గాయాలకు సైతం మేము లెక్క చేయకుండా ఇలా స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే మరి పేరు ఒకంది పెత్తనం ఒకంది అన్న విధంగా ఈరోజు రాష్ట్రంలో పాలన నడుస్తా ఉంది.